నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఒక వీడియో మార్నింగ్ నుండి వైరల్ అవుతుంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం బాగుంది, అలానే అక్కడ ఏవైతే ప్రజల కోసం అంటే భక్తుల కోసం ఏవైతే పనులు చేశారో అవన్నీ కూడా బాగున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆ వీడియోలో. మరి దీనికి సంబంధించి మరొక క్లారిటీ ఇచ్చారంటే వైసీపీకి టీడీపీ కోవట్ అని చెప్పేసి వైసీపీ నుండి అంబటి రాంబాబు గారు వెళ్ళిపోతున్నారంటూ ఇలాంటి ప్రచారాలకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు దీని అంతటిని మార్నింగ్ నుండి జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ని మనం ఎలా చూడాలి అనేది డిస్కస్ చేద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మార్నింగ్ అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన టీడీపీలోకి అంటే కూటమిలోకో పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి రాబోతున్నారు, వైసీపీకి బాయ్ బాయ్ చెప్తారు, అందుకోసమే ఇలాంటి ఒక వీడియో ఆయన రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు కొద్ది క్షణాల ముందు ఆయన ఒక క్లారిటీ ఇస్తూ మరొక వీడియోని రిలీజ్ చేశారు. ఏంటి, ఎలా చూడాలి ఇదంతా? మీరు అన్నట్టు వైసీపీలో ఇంకెవరో చిన్న స్థాయి నాయకులు కార్యకర్తలు ఆ స్టేట్మెంట్ ఇస్తే మనం పట్టించుకోకర్లేదు, ఎంత వైరల్ అయ్యే అంశం కూడా కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఆ సర్కిల్ క్వార్టరీ ఏదైతే ఉంటుందో ఆ క్వార్టరీలో ఉండే ఒక ప్రధానమైన నాయకులు అంబటి రాంబాబు గారు. పైపెచ్చు విపక్షంలో ఉన్నారు, అంటే దాన్ని ఎలా చెప్పాలి, ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పార్టీలో ఉన్నారు. పక్కన పెడితే ఇప్పుడు ఆయన టీటీడీని సందర్శించారు, దేవదేవుని ప్రసాదాన్ని తిన్నారు, చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకోలుగా మాట్లాడారు. అక్కడ ఉండే ఏర్పాట్లు కానీ, టీటీడీ మెయింటైన్ చేసే పరిశుభ్రత కానీ, అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే పద్ధతులు, ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని నడుస్తున్నాయని అన్ని రకాలుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ విపక్షంలో ఉన్న వ్యక్తి అధికార పక్షం ఉన్నప్పుడు ఏదైతే దేవాలయాలని కానీ లేదంటే కార్యాలయాలను కానీ సందర్శించినప్పుడు అక్కడ ఎంత బాగున్నా, అంత తెల్లకాగితంలాగా తెల్లగా ఉన్నా ఎక్కడుంది ఆ చిన్న మచ్చ ఎక్కడుంది, మచ్చ ఎక్కడుందని వెతికే ప్రయత్నమే చేస్తారు. దట్టు అంబటి రాంబాబు గారు చెప్పారుగా, ఆ క్వార్టరీలో ఫస్ట్ సర్కిల్ ఉన్న వ్యక్తి అంటే 19లో 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మిగతా 140 మంది ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకుంటారో, ఏ పార్టీ వైపు ఉన్నారో, అసలు ప్రజల్లో తిరుగుతారో లేదో కూడా తెలియదు. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో, ఏది అంబటి గారు, పేర్ని గారు, కొడాలి గారు, రోజా గారు, అనిల్ కుమార్, అమర్నాథ్, వీళ్ళందరూ, ఈ 10 మందిలో అంబటి గారు ఒకరు కదా. ఈయన ఏది మాట్లాడినా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా టీటీడీని, పైగా దేవదేవుని ప్రసాదాన్ని అంత మెచ్చుకోలుగా మాట్లాడడం ఒక ఉద్దేశం ఏంటి అనేది అందరికీ అర్థం కాని, మింగుడు పడని వ్యవహారం. ఇంకోటి ఏంటంటే, సరిగ్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారము ప్రపంచ నలుమూలలా చుట్టేసింది. నిజంగా ఆ విషయంలో కూడా కల్తీ చేయడం అనేది ప్రధానంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగింది. అది కల్తీ అయితే జరిగింది వాస్తవం, దానికి తినేసాము, అరిగిపోయింది, షిట్ రూపంలో బయటకు వచ్చేసింది, దానికి ప్రూఫ్ ఏదనంటే ఎవరైనా చెప్తారు కదా. సో దాన్ని ఇప్పుడు అలా పచ్చిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాకపోతే జరిగింది ఎందుకు మరి? ఎప్పుడు ఆ నందిని వాళ్ళకి ఇచ్చే నెయ్యిని తెప్పించుకునే పరిస్థితుల్లో ఇక్కడ నుంచి హర్యానా నుంచి చెన్నై నుంచి మళ్ళీ తిరుపతి అవుట్కట్స్ నుంచి కొండ మీదకి ఇన్ని చేతులు మారే విధంగా నెయ్యిని ఎందుకు సప్లై చేయించుకోవాలి? అలా పక్కన పెడితే, ఈ అంబటి రాంబాబు గారు ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు బ్రో అనే సినిమా తీస్తే అందులో ఒక క్లబ్ లోనో పబ్ లోనో ఒక క్యారెక్టర్ శ్యామ్ బాబు అనే క్యారెక్టర్ ఉంటుంది. దానికి శ్యామ్ బాబు నువ్వేంటి, స్టెప్స్ ఏంటి, అలాగే నా బిహేవ్ చేసేది అని ఆయన అంటే, ఈయన భుజాలు తడుపుకొని వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి నిత్య పెళ్లి కొడుకు, 3 పెళ్లిళ్ళు, ఇంకేంటి కట్నాల పిశాచి, ఆడవాళ్ళ మీద అమితమైన ప్రేమ గలవాడని రకరకాల టైటిల్స్ నేను సిద్ధం చేశాను, నేను సినిమాలు తీస్తాను అని అన్నారు. అక్కడ పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా దాని మీద ఎవరు ఉద్దేశించి అనేది కాదు, ఈయనెందుకు ఫీల్ అయిపోయేలా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు టీటీడీని ప్రశంసిస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ అధికారంలో ఎవరుంటే వాళ్ళు బట్టి నడుస్తుంది. పైపెచ్చు నెయ్యి కల్తీ ఇవన్నీ పక్కన పెడితే గత 5 ఏళ్లలో అంటే 19 నుంచి 24 మధ్యలో ఒక్కసారిగా టీటీడీ దర్శించుకున్న ఎవరిని అడిగినా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. భోజనం అసలు నిజంగా అన్నప్రసాదాన్ని అనకూడదు, కానీ అంత దారుణం ఏంటి? చాలా మంది మొబైల్లో వీడియోస్ పెట్టి ఎన్ని పోస్ట్ చేశారమ్మా.
ఎంత దారుణంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి, ఇంకెవరో కాదు దేవదేవునితో పెట్టుకుంటున్నారు అని కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. అవును. నాకు బాగా తెలిసిన బంధువులు, మా కొలీగ్స్ కూడా చంటి పిల్లలతో వెళ్తే ఆ మధ్య కాలంలో 19 నుంచి 24 మధ్యలో క్యూ లైన్ లో ఒక్కొక్కసారి కంపార్ట్మెంట్లో పెట్టేస్తా ఉంటారు జనాలు ఎక్కువ కొద్ది. ఆ మధ్యలో నైవేద్యం పెట్టినప్పుడు కానీ, విఐపీస్ ఎవరు వచ్చినప్పుడు అక్కడ బ్రేక్ దర్శనం వచ్చినప్పుడు ఆపడం కానీ చేసేటప్పుడు అది 16 గంటలు 18 గంటలు అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది కలగకుండా దారి పొడవునా మూత్రశాలలు ఇవన్నీ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, పైపెచ్చు పాలు, టీలు, కాఫీలు, అయితే భోజనాల టైం అయితే సాంబార్ అన్నమో లేదా దద్దోజనమో పెట్టడం, లేదంటే ఉప్మాలో సప్లై చేస్తూనే ఉంటారు ప్రతి కంపార్ట్మెంట్ కి కూడా. దానికి సెపరేట్ గా సేవ చేయడానికి వెళ్ళే వాళ్ళు దాన్ని సప్లై చేస్తారు. అవి కూడా లేవంటమ్మా. మా కొలీగ్ ఒక అమ్మాయి 1 సంవత్సరంన్నర పిల్లడితో వెళ్ళింది. ఎంత ఇబ్బంది పడిందంటే చాలా ఇబ్బంది పడి, పిల్లలు ఏడుస్తున్నారు ఎక్కడ ఎంతకంటే అట్లాగా చేశారు గత 5 ఏళ్లలో. ఆఖరికి దేవదేవుని హుండీలో వచ్చే ప్రతిదీ కూడా పథకాలకే పంపించేశారు కదా. సో ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ బయటకు వచ్చాయి. దాని మూల్యం చెల్లించుకున్నారు. 11 సీట్లకే పరిమితమైంది. ఘోర పరాభవం పక్కన పెడితే, ఈయన ప్రతిదానికి విమర్శించే వ్యక్తి ఇప్పుడు వచ్చి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, నీట్గా ఉంది అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రాజుగారు కోట భలేగుందా, రాజుగారు మంచోళ్ళు కాదు అని అంటే, పరిపాలన అద్భుతంగా ఉంది కానీ రాజు మంచోడు కాదమ్మా, పరిపాలించేది రాజే కదమ్మా అని చెప్పేది అలాగే ఉంది. పైపెచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు సాయంత్రం పూట మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడు ఆయన? నేను చెప్పింది టీటీడీ వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పాను. దాన్ని అధికార పక్షం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చాలా అద్భుతంగా ఉందని ఆడుకుంటున్నారు. నేను టీటీడీని పొగిడాను తప్ప టీడీపీని కాదు అని నొక్కి ఒక్కని చెప్పేస్తున్నాడు. దాని అంటే అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయిండొచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో అనిపిస్తుంది కదమ్మా. ఇప్పుడు నా మిత్రుడు ఒకడు ఉన్నాడమ్మా, వాడు ఒక గ్రామానికి సర్పంచ్. వాడికి తెలుసు గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటని. చాలా సందర్భాల్లో కలెక్టర్ సమావేశాలకు వెళ్తే సర్పంచులు లేచి, సార్ మాకు రావాల్సిన నిధులేంటి, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ సంగతి ఏంటి, ఆ ముందు చెప్పండి, తర్వాత పథకాల గురించి మాట్లాడదాం. ఒక జిల్లాలో పేరు చెప్పను 256 గ్రామాలు, 256 పంచాయతీలు, గ్రామాలు కాదు పంచాయతీలు ఉంటే హాజరైన వాళ్ళు కేవలం 65 మంది అంత హాజరయ్యారు. ఈ 65 మందిలో కలెక్టర్ గారు వచ్చి సమావేశం స్టార్ట్ చేయగానే ఒక 30 మంది లేచిపోయారంట. సార్ ముందు మా పెండింగ్ తేల్చండి అని. అలాగే లేదయ్యా ప్రభుత్వం ఇది మాకు చెప్పమంటుంది, అందుకు మేమేం చేయలేమన్నట్లు లేచి వెళ్ళిపోయారంట. ఆ 30 మందితో ఫోటోలు పెట్టుకొని ఇది సార్ మేము సర్పంచ్తో సమావేశం నిర్వహించారు అనుకుని చెప్పేశారు. అంటే గత 5 ఏళ్లలో వాళ్ళ పార్టీకి చెందిన సర్పంచులు కూడా ఇలా ఉన్నారు, మనసులో బయటికి మాత్రం ఏం అనలేకపోతున్నారు, చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి అయ్యుండొచ్చు. కాకపోతే వెంటనే అమ్మో ఈయన పార్టీ ఫిరాయింపుల కోసం ఆలోచిస్తున్నాడా, లేదంటే మిత్రుత్వంగా ఉండాలి, ఇక అరెస్టులకు భయపడి మెల్లగా మిత్రుడుగా అవ్వాలని ప్రయత్నిస్తూ కూడా అయ్యుండొచ్చు కదా. మేబీ అంటే రాజకీయాల్లో చాలా కోణాలు ఉంటాయి. అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో ఎస్పెషల్లీ మన దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఎవడెప్పుడైనా ఫ్రెండ్ అయిపోవచ్చు, ఎవడెప్పుడైనా ఎనిమి అయిపోవచ్చు. ఈయన మరి ఎవరికి మిత్రుడు అవుతాడో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.